నమస్తే బీఆర్కే భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మని అడిగి మరికొన్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ప్రతి ఒక్కరు అంటే శివలింగం ఇంట్లో ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే పెట్టుకోవచ్చు, ఏం కాదు, శివలింగం ఉండవచ్చు అంటారు. అసలు ఉండొచ్చా ఉండకూడదా, ఉంటే ఏం చేయాలి, ఎలాంటి పూజలు చేయాలి? ఇప్పుడు రెండు స్టేట్మెంట్స్ చెప్పారు కదా, ఇద్దరికి వాళ్ళ వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి. ఉండొచ్చు అని చెప్పేవాళ్ళు వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు సమర్థించుకుంటారు, వద్దు అన్నవాళ్ళు దాన్ని సమర్థించుకుంటారు. కానీ వాస్తవం ఏమిటి అన్న దగ్గరికి వచ్చేటప్పటికి తమ నమ్మకాల్ని సిద్ధాంతాల్ని సమర్థించుకోవడం కాక వాస్తవం చూడడం నేర్చుకుంటే బాగుంటుంది. సత్యం చూడాలి. శివలింగం అంటే లింగం అన్న పదానికి అర్థం ఏమిటి? గుర్తు, సంకేతము అని అర్థం. సమస్తంలో వ్యాపించి ఉన్నటువంటి అవాంగ్మానస గోచరుడైనటువంటి అప్రమేయుడు అప్రతర్క్యుడు అయినటువంటి భగవంతుడు. దాన్ని తెలుగులోనే మనకి పుంలింగం స్త్రీలింగం అలా ఉన్నాయి, కానీ సంస్కృతంలో శబ్దాన్ని బట్టి ఉంటాయి కనుక సమస్య లేదు. మనకి ఇక్కడ అలాంటి భగవత్ తత్వాన్ని మేము ఆరాధించటానికి ఒక రూపం ఉంటే బాగుండు అని దేవతలు ప్రార్థిస్తే ఆరాధనకి వీలుగా ఒక జ్యోతి స్తంభంగా ఏర్పడ్డాడు. అదే శివరాత్రి గురించి మనం చేసుకునేటటువంటిది. అటువంటిది దేవతలే మాకొక గుర్తు కావాలని అడిగితే సామాన్యమైన మానవులు ఎంతండి పూజాధికారులు నిర్వర్తించడానికి ఆరాధించడానికి ఒక గుర్తుంటే బాగుంటుంది కదా. ఏమీ లేకుండా గాల్లో ఇక్కడ కూర్చుని చెయ్యంటే చేయలేరు కదా. ఇంద్రియాలు అటు ఇటు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇది కావాలి కదా. అట్లా ఉన్నటువంటిది లింగము అంటే ఒక గుర్తుగా ఇచ్చింది. మరి లింగాకారంలో ఎందుకున్నాడు శివుడు అంటే, మనిషాకారంలో ఉంటే మనిషి తెలివితేటలు ఎంత గొప్పవంటే మనిషి కాంది ఏది కూడా దేవుడు కాదు అని అనేయగలమ్మా. శివుడు మనిషి రూపంలో ఉంటే మిగిలిన దేంట్లోనూ దేవుడు లేడు, మనిషిలోనే ఉన్నాడని మనం చాలా కేటగరైజ్ చెప్పేస్తాం. మనకి ఎంతసేపు విడదీయటం 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 ఎలిమినేట్ చేయడం అలవాటు. అందుకని ఈ మనిషి మనస్తత్వం తెలిసినటువంటి భగవంతుడు ఒక రూపం అన్నది లేకుండా గుర్తు కావాలి గనక మీకు ఏ రకమైన ఇతరమైన చిహ్నాలు లేనటువంటి ఒక గుండ్రని రాయిలాగా కనపడ్డాడు. అది లింగం. పైగా ఈ లింగాకారంలోనే ఉండడంలో ఒక విశేషం ఉంది. ఏమిటంటే ఈ భూమి మొత్తం కూడా శివలింగాకారంగా ఉంటే పాతాళం దానికి పానవట్టంగా ఉంది అని చెప్పి రుద్రాభిషేకం చేసేటప్పుడు మొట్టమొదటి చేసే ప్రార్థన అది. ఆ పాతాళస్తభనభ అని చెప్పి అక్కడ ప్రారంభిస్తారు. పాతాళం పానవట్టంగాను, పైన ఉన్నటువంటి ఈ భూమి అంతా శివుడుగాను, దీనిపైన భూమి పైన ఉండేటటువంటి దీనికి శాటిలైట్ ఒకటి ఉండే ఉపగ్రహం, ఆ చంద్రుడు ఆ శివుడికి పైన ఉండేటటువంటి శిరోభూషణంగాను వాళ్ళు భావన చేశారు. ఇదంతా సింబాలిక్. ఇటువంటి శివలింగాన్ని అంటే పరమాత్మకి ప్రతీకగా ఉన్న శివలింగాన్ని అర్చించుకోవడానికి దేవతలకే భగవంతుడి ఈ రూపాన్ని ఇస్తే మనం ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవడానికి అభ్యంతరం ఏమిటమ్మా? ఏమిటి అభ్యంతరం? అసలు ఆ లింగం ఎట్లాంటిదని తెలుసుకుంటే దాన్ని పూజించచ్చా పూజించకూడదు ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా, తెలుస్తుంది. దేవతలే మాకు పూజకు కావాలి ఈ రూపం అని అడిగినప్పుడు ఇప్పుడు దీన్ని పూజించచ్చు ఇంట్లో ఉంచుకోవచ్చా అంటే మరి దైవం మా ఇంట్లో ఉండక్కర్లేదా? దేవుడికి ఒక ప్రతీక ఉండాలి కదా. ఉండాలి కదా. ఇప్పుడు మన దేశానికి రిప్రజెంటేటివ్గా ఒక జెండాకి మనం వందనం చేస్తాం. నాకు జెండా అక్కర్లేదు అంటే ఏంటి అర్థం? దేశాన్ని గౌరవించట్లేదని అర్థం. అంతే కదా. ఈ జెండా నాకు వద్దన్నాం, త్రివర్ణ పతాకాన్ని, దేశాన్ని గౌరవించలేదు. శివలింగం మా ఇంట్లో వద్దు, శివుణ్ణి వద్దన్నాం. శివుడు అంటే శుభప్రదుడు, మంగళకరుడు, మేలు కలిగించేవాడు, శుభాన్ని ఇచ్చేవాడు. అట్లాంటి వాడిని వద్దన్నాక ఇంకేమిటి మన బతుకు? ఇంకేం శుభాలు ఉంటాయి? అంచేత శివలింగం ఇంట్లో ఉండడం వల్ల ఎటువంటి దోషం లేదని పెద్దలు చెప్పినటువంటి మాట. ఉండకూడదు అన్న వాళ్ళ రీజన్ ఏమిటంటే అది ఉంటే దానికి అభిషేకం చేయాలి కదా, అందువల్ల రోజు చెయ్యాలి అని. చెయ్యాలని నియమం ఉందా? అలవాటు చేస్తే చెయ్యండి. కొన్నాళ్ళు చేసి మానేస్తే అభిషేకం చేయడం అలవాటైంది కనుక మానేస్తే దోషం. అసలు చెయ్యకండి, పెట్టుకోండి. సంవత్సరానికి ఒకసారి శివరాత్రికి చెయ్యండి.
లేదా మాస శివరాత్రికి చేయండి, ఏదో నెలకోసారి చేయండి, వారానికి ఒకసారి చేయండి, ఒక రొటీన్ అలవాటు చేయండి. అంతేగాని అసలు శివలింగమే వద్దంటే తప్పు కదా. అవునమ్మా. మరి శివుణ్ణి ఆరాధించాలంటే ఎట్లా ఆరాధిస్తాం? శివుడికో రూపం, తనకొక రూపాన్ని ఆపాదించొద్దని ఆయన చెప్పాడు కదా. అందుకే కదా అలా లింగాకారంగా వచ్చాడు. మరి శివుడికి పూజ చేయాలంటే దేనికి చేస్తాం? ఉండాలి కదా, ఏదో ఒక విగ్రహం, ఏదో ఒకటి ఉండాలి కదా. ఏదో ఒక రూపం. అందుకని శివలింగం ఉంది. ఆ శివలింగాన్ని ఆరాధిస్తే తప్పు లేదు. శివలింగం ఉండడం వల్ల దోషం లేదు అని ఈ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు చెప్తారు. కొంచెం భయపడేటటువంటి వాళ్ళు, అంటే నువ్వు తుమ్మితే నా ముక్కు ఊడిపోతుందని భయపడే వాళ్ళు ఉంటారు కొంతమంది. అంత భయస్తులు ఉంటారు. ప్రతి దానికి అడుగు తీసి అడుగేయాలంటే భయం. అసలు ముందర నీకు భయం ఎందుకు? బలహీనుడు అయితే కదా భయం. బలహీనత ఎందుకు వచ్చింది? తప్పు చేస్తే కదా. తప్పు చేయకుండా ఉంటే భయపడాల్సిన పని లేదు. కానీ ఇక్కడెక్కడో ఏదో తప్పులు తెలుసో తెలియకో చేశామేమో అన్న అనుమానంతో భయపడుతూ ఇలాంటివి ఉంటాయి తప్ప, భయం పడితేనే, భయపడకపోతే హాయిగా పెట్టుకోవచ్చు, చక్కగా శివుణ్ణి ఉపాసించుకోవచ్చు. శివలింగం ఉండొచ్చు, శివలింగానికి పూజ చేయొచ్చు. మంచి విషయం తెలియజేశారమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక ఈ డౌట్ ఉండిపోయింది, శివలింగం ఉండొచ్చా, ఉంటే చెయ్యొచ్చా లేదా. ఒకవేళ మీరు అన్నట్టు డైలీ చేయాల్సి వస్తేమో, ప్రతిరోజు చేయాలేమో అభిషేకాలన్న భయంతో కాస్త పెట్టుకోవడానికి, శివలింగం పెట్టుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. అసలు అభిషేకం చేయడానికి కూడా ఎంతసేపు పడుతుందమ్మా? చదివితే త్రయంబక యజామహే చదువుకోవచ్చు, లేదంటే నమశివాయ అని చెప్పి ఒక ఉద్ధరణ నీళ్లు పోసి దానికి తుడిచి అక్కడ పెట్టండి, ఎంతసేపు పడుతుంది? హాఫ్ మినిట్ పడుతుంది. అంతే అమ్మా. నమశివాయ అనడానికి 5 సెకండ్లు, నీళ్లు పోయడానికి ఇంకో 5 సెకండ్లు, రెండు సైమల్టేనియస్గా చేయొచ్చు. లేదు విడివిడిగా అనుకున్న 5 సెకండ్లు, దాన్ని తుడిచేసి కాస్త విభూది పెట్టడానికి ఇంకొక 5 సెకండ్లు, హాఫ్ మినిట్ లోపలంతా అయిపోతుంది. ఏమిటంత భయం? ఇష్టం ఉంటే చేసుకోండి, కష్టం అనిపిస్తే మానేయండి. సందేహాలు ఎందుకు? పెట్టుకుంటే ఏమిటో భయపడిన వాళ్ళకు వస్తుంది సందేహం. అసలు పెట్టుకోను అన్న వాళ్ళకి సమస్య లేదు. అది పెట్టుకునే వాళ్ళకి సమస్య లేదు. ఈ మధ్య కోరిక ఉండి ఏం చేస్తే ఏం పాపం ఏమైపోతుందని భయపడే వాళ్ళకి వస్తుంది సమస్య. నిజంగా అమ్మా. ఎందుకంటే వద్దనుకునే వాళ్ళకి అవసరం లేదు, కావాలనుకునే వాళ్ళు ఎలాగో పెట్టుకుంటారు. ఈ మధ్య రకం వాళ్ళు తీసుకొనలేరు, పెట్టుకోలేరు, అలాగని వదలలేరు. ఎందుకంటే రకరకాలుగా చెప్తారమ్మా మనుషులు. ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలని మేళవించి చెప్పడం ఉంటుంది, కానీ శాస్త్ర ప్రమాణం తీసుకునే వాళ్ళు చాలా తక్కువ. శాస్త్ర ప్రమాణం తీసుకుని చెప్పి అయినా నీ ఇష్టం అని చెప్పచ్చు, అయినా ఇది నా సొంత అభిప్రాయం అని చెప్పచ్చు. అంతేగాని నా అభిప్రాయాలన్నింటినీ శాస్త్రం అని నేను అందరి మీద రుద్దితే తప్పు కదా. అవునా. మంచి విషయాలు తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.